ఇప్పుడు మనం ఒక స్త్రీ గురించి చదువుకున్నాం. ఈ స్త్రీ పేరు ఏంటంటే రిస్పా. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథం 21వ అధ్యాయంలో ఈమె గురించి పూర్తిగా వ్రాయబడుతుంది. అసలు ఈమె ఎవరు? అయ్యా కుమార్తె అయిన రిస్పా. చాలండి. ఎవరండి? అయ్యా కుమార్తె అయిన రిస్పా. 2 అక్షరాలండి. రిస్పా. ఈమె పేరు 2 అక్షరాలు. ఈమె బైబిల్లో ఎక్కువగా కనబడలేదు. అయితే ఈమె ఏం చేసింది? ఈమె జీవితంలో ఉన్న ప్రభావం ఏంటి? నేను చెప్పాను కదా, స్త్రీ గురించి మాట్లాడుకుంటే స్త్రీలకే అని అనుకోకూడదు, వింటున్న సంఘానికి. అయితే ఈ స్త్రీ ఏం చేసింది అని మనం ఆలోచించినట్లయితే ఈ అధ్యాయంలో ఒక సందర్భం జరిగిందండి. ఆ సందర్భం ఏంటంటే చక్కగా వివరిస్తున్నాను నేను, వినండి. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సౌలు వారిని హతం చేశాడు, చంపేస్తే ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే, ఆ రోజు నుంచి ఇశ్రాయేలు దేశం మీద, దావీదు ఉన్న ప్రాంతంలో, సౌలు ఉన్న ప్రాంతంలో కరువు ప్రారంభమైందండి. ఏం ప్రారంభమైందండి? కరువు ప్రారంభమైంది. చదవండి, సమూయేలు రాసిన 2వ గ్రంథం 21వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదవండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువులు రాగా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగింది. ప్రియమైన వర్లరా, చూడండి, కరువు ఎందుకు వచ్చిందంటండి? దావీదు దేవుని దగ్గర మనవి చేశాడు, ప్రభువా ఏంటి కరువు, ఎందుకు వచ్చింది? ఈ కరువు ఏంటి అని అంటే, అప్పుడు ఆ దేవుడు అన్నాడంట, గిబియోనీయులని సౌలు ఇంటి వారు హతం చేశారు, చంపారు, రక్తపాతం చిందించారు, అందుకోసమే ఈ కరువు కలిగింది. సౌలు ఇంటి వారు ఏమైతే చేశారో దానికి ప్రతిఫలంగా కరువు వస్తుందంటండి. ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి, కరువు ఎందుకు వచ్చిందో మనం విన్నాం. ఇప్పుడు ఈ కరువు వచ్చిన కారణం చేత గిబియోనీయులు ఏమంటున్నారంటే, దావీదు దగ్గరికి వచ్చి గిబియోనీయులు ఏమంటున్నారంటే, అయ్యా సౌలు గారు, గిబియోనీయులైన మా వారిని హతం చేసిన కారణం చేత ఈ కరువు మీ మీదకి వచ్చింది. ఈ కరువు ఆగిపోవాలంటే, ఈ కరువు పోవాలంటే ఒక విషయం చేయాలి. ఏమండి, మనకి ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలి చెప్పండి? జ్వరం వస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ చిన్నగా ఇంటి వారితో ప్రార్థన చేయించుకుంటాం. ఏం చేస్తామండి? రెండోది, నెక్స్ట్ ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకోవాలండి. మందులు దేవుడే నియమించాడండి. ఆది కాండములో ఏదేను తోట కాడ నుండి ఆయన వనమూలికలను, చెట్లను అన్నిటినీ నాటి ఇప్పటికే శాస్త్రవేత్తలకు అందజేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వర్లరా, వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకుంటాం, ఇంజెక్షన్ చేయించుకుంటాం జ్వరం పోవాలంటే. అలాగే మరి మన జీవితంలో ప్రాంతంలో కరువు కలిగింది. కరువు నివారణకి ఏం చేయాలి? సౌలు ఇంటివారు చేసిన పనిని బట్టి ఈ 3 సంవత్సరంలో కరువు కలిగిందంటే, అప్పుడు ఈ కరువుకి ఇరుగుడేంటని దావీదు ఆలోచిస్తే, గిబియోనీయులు దావీదు దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారంటే, మీ ఇంటి వారిలో, సౌలు ఇంటి వారిలో 7 మాకు అప్పగించండి, ఆ 7 కూడా ఉరి తీస్తాం, ఒకే రోజు ఒకే సమయంలో ఉరి తీస్తాం. ఉరి తీసినప్పుడు ఏం జరుగుద్దంటే, అప్పుడు మాత్రమే కరువు మీ దేశం నుండి పోద్దని చెప్పగానే దావీదు ఏం చేస్తాడంటే 7 అప్పగిస్తాడండి. లేకపోతే కరువు ఆగదండి. దేవుని దగ్గర మనవి చేశాడు. కరువు ఎందుకు వచ్చిందో సౌలు ఇంటి వారు చేసిన పాపమును బట్టే, హతసాక్షిగా చేసిన దాన్ని బట్టే ఈ యొక్క కరువు వచ్చిందని చెప్పిన కారణం చేత అక్కడ జరిగింది ఏంటంటే, ప్రియమైన వర్లారా, దావీదు 7 అప్పగించాడు.
అందులో సౌలు ఇంటి వారిలో 5. తర్వాత ఇప్పుడు ఈ సౌలు ఈ రిస్పా అనే వ్యక్తిని తన భార్యలలో ఒక భార్యగా ఉంచుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సౌలుకి రిస్పాకి 2 పిల్లలు పుట్టారు. ఆర్మోని, అక్కడ ఉంది చదవండి, మెఫీబోషెతు. ఆర్మోని, మెఫీబోషెత్ అనే 2 పిల్లలు కలగా ఈ 2 పిల్లలను సౌలు ఇంటి వారిలో 5 7 అప్పగిస్తే గిబియోనీలు 7 ఉరి తీశారండి. కరువు ఆగిపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రిస్పా సౌలుకి ఉన్న కొంతమంది భార్యలలో ఒక భార్య. అప్పట్లో బహుభార్యతత్వం ఉందండి. అంటే దాని అర్థం ఏంటంటే అప్పటి కాలములందు అయితే దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇప్పుడు అందరూ ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు, ప్రతి వానికి సొంత భర్త ఉండాలి. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి. కొరింథీయులకు రాస్తూ పౌలు గారు అంటారు, మీలో జారత్వములు ఉన్నాయని వదంతి కలదు, దీన్ని బట్టి మీ సంఘములో పెద్ద శాపం ఉంది. కొరింథీయులారా, అది పోతేనే కానీ మీ జీవితంలో, మీ సంఘములో దీవెన, ఆశీర్వాదం ఉండడు అంటాడు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7 ఉరిదీసిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, ప్రియమైన వాళ్ళరా, 7 ఉరిదీసిన తర్వాత కరువు ఆగిపోయిందండి. మన జీవితంలో కూడా అంతే అండి. ఏదైనా పాపం మన జీవితంలో ఉందనుకోండి, నెమ్మది ఉంటుందా? మనశ్శాంతి ఉంటుందా? పాపాన్ని మనలో పెట్టుకుని, శాపాన్ని మనలో పెట్టుకుని, పాపం ద్వారా వచ్చిన దారిద్ర్యాన్ని మనలో పెట్టుకుని మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆ అంశాన్ని గుర్తు చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ సెలవిస్తుంది, అతిక్రమములను దాచిపెట్టువారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవారు కనికరాన్ని పొందుతారు, దేవుని ఆశీర్వాదం పొందుతారు, దేవుని ఆత్మీయతను పొందుతారు, దేవుని ఆత్మకు వారిలో సంతోషం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 7 ఉరితీయగా యెహోవా శాపం ఇశ్రాయేలీల్లో ఆగిపోయిందండి. 7 ఉరితీయగా ఇశ్రాయేలు శాపం. ఇప్పుడు చూడండి 8వ వచనం, అయ్యా కుమార్తె రిస్పా సౌలుకునకు కనిన 2 కుమార్తెలకు అర్మోనిని మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మోరాబు. సరే, ఈ 7 ఏకరీతిగా చంపబడిరి. 9వ వచనం చివర ఇప్పుడు రిస్పా గురించి, రిస్పా చేసిన పని గురించి, రిస్పా యొక్క పట్టుదల గురించి, రిస్పా యొక్క ప్రభావం గురించి, రిస్పా చేసిన దానికి వచ్చిన ఫలితం గురించి మనం వింటున్నాం. తర్వాత మనం ఏం చేయాలో దాన్ని కూడా దేవుడు మనకి తెలియచేస్తాడు. ఇప్పుడు సౌలు ఇంటి వారిని 7 ఉరితీశారండి గిబియోనీలు. ఎందుకు ఉరితీశారంటే ఇశ్రాయేలీలకి శాపం వచ్చింది, శాపం పోవాలంటే ఈ ఇంటి వారిలోనే ఉరితీయాలి. అయితే ఉరి తీసిన తర్వాత ఏం జరిగిందంటే, ఉరి తీయక ముందు దేవుడు చెప్పాడు, మీలో ఆ తెగులు, మీలో ఆ శాపం పోవాలంటే, కరువు పోవాలంటే సౌలు ఇంటి వారిలో కొంతమందిని ఉరి తీయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే సౌలు కూడా మమ్మల్ని చంపాడు, మేము ఇది పెట్టుకున్నాం, మీలో శాపం ఆగాలంటే ఇది చేయాలన్నప్పుడు అలాగే 7 అప్పగించారు. 7లో 2 మెఫీబోషెతు, ఇంకొక ఆయన పేరు ఆర్మోని. వీళ్ళిద్దరూ రిస్పా సౌలుకి కనిన పిల్లలు. చూడండి, ఇప్పుడు 7 ఉరిదీశారు. ఉరిదీసిన తర్వాత ఆ ఉరిదీసిన వాళ్ళు ఏం చేయాలండి? మనిషి చనిపోయాడండి, ఆ మనిషిని ఏం చేస్తారు? సాయంత్రం వరకు చూసి, ఉదయాన్నే చనిపోతే 3 గంటలకు అందరూ వచ్చేస్తారు. 3 గంటలకు అందరూ వచ్చిన తర్వాత 3:30కే ఎవడో ఒకడు లేచి, ఏంటి ఆలస్యం అంటాడు కదా, అంటాడండి. రాత్రి చనిపోయారు, ఆ ఫేజర్ బాక్స్ తెస్తారు, బాక్స్లో పెట్టి మధ్యాహ్నం వరకు ఉంచి ఎవడో ఒకడు లేచి ఏమంటాడు, ఇంకేంటి ఆలస్యం, ఇంకెవరు రావాలి అని పక్క వాళ్ళు పిలుస్తారు కదా. మరి ఇక్కడ 7 చచ్చిపోతే 7 అలాగే వదిలేశారండి. 7 నెలలు వదిలేశారు. ఎన్ని నెలలండి? 7 చచ్చిపోయారు.
7 నెలలు వదిలేశారు అలాగా. 7 నెలలు. అప్పుడు ఈ రిస్పాకి 2 పిల్లలు ఉన్నారు, అందులో చనిపోయిన వాళ్ళు. సౌలు ఇంటి వారిని అప్పగించడం అంటే సౌలు పిల్లలైన 5గురిని, ఇప్పుడు ఈ రిస్పాకే సౌలుకి పుట్టిన 2 ఆర్మోన్ని మెఫీబోషెత్ని అప్పగిస్తే ఈ రిస్పా పిల్లలు 2 ఉన్నారు కనుక 2 చనిపోయినందుకు రిస్పా బాధపడలేదండి. 2 చనిపోయినందుకు ఉరి తీసినందుకు రిస్పా బాధపడలేదండి. కానీ రిస్పా ఎందుకు బాధపడిందో తెలుసండి? నా బిడ్డలు చనిపోయారు గనక వారిని సమాధి చేస్తే చాలు నాకు సంతోషం అనుకుంది. అయితే ఆ యొక్క 7 కళేబరాలు అక్కడ ఉండగా, 7 మృతదేహాలు అక్కడ ఉండగా వారు చనిపోయింది మొదలుకొని, అంటే కోతకాలమందు ఉరి తీయబడ్డారు వాళ్ళు. ఏ కాలం అండి? ఇప్పుడు ఇదే కాలం మనకి చేలుకోతున్నారు కదా. నవంబర్ నుంచి ఆకాశము నుండి వర్షము భూమి మీద కురిసే వరకు ఆమె అక్కడే ఉంది. నవంబర్ నుంచి జూన్ వరకు ఎన్ని నెలలు లెక్కండి? నవంబర్ నుంచి జూన్ నెల వరకు ఎన్ని నెలలు వస్తుంది లెక్కండి? నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఎన్ని వస్తున్నాయండి? 8 నెలలు వస్తున్నాయి. ఒకవేళ ఇది సగం అయిపోయింది అనుకోండి, ఇది తీసేయండి. డిసెంబర్ 1 నుంచి లెక్క 7 నెలలు అనుకోండి. 7 నెలలు రిస్పా ఆ పొలాల మీద పర్వతం దగ్గర ఒక బట్ట పరుచుకుని, దేవా ఈ యొక్క బిడ్డలను, ఈ కళేబరాలను తీసి సమాధిలో పెట్టే వరకు సహాయం చేయి ప్రభు అని 7 నెలలు అక్కడే ఉందంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి ప్రభా ఎన్ని నెలలు ఎక్కడుందని నిన్న ఆలోచిస్తూ ఉన్నాను. ఆలోచిస్తుంటే ప్రసంగి గ్రంథములో ఒకడు 100 మంది పిల్లలను కనినను సరి అయిన రీతిలో సమాధి చేయబడపోతే వానికంటే గర్భములో రాలిపోయిన పిండము పరిస్థితే మేలని రాయబడింది. మళ్ళీ అది ఆలోచిస్తుండగా, నాయన మరి కరోనాలో ఎంతోమంది బాడీలు అందరినీ 100 మందిని ఒకటే గోతులో వేసి 100 మందిని ఒకటే గోతులేసి పెట్రోల్తో కాల్చేశారు. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ప్రియమైన వాళ్ళరా, ఏది ఏమైనప్పటికీ మనిషి అలా చనిపోతే కళేబరాన్ని వదిలేరు కదండి. రోడ్డు మీద కుక్క చనిపోతే కొంతకాలానికి లారీలు తొక్కితే అన్నీ తొక్కితే కుళ్ళిపోద్ది, పురుగులు పడి ఆ విధంగా వెళ్ళిపోతుంటుంది. లారీ చక్రానికంటో బండి చక్రానికంటో వెళ్ళిపోతుంటుంది. కానీ ఈ కళేబరాల దగ్గర 7 నెలలు అక్కడ కూర్చుని ఈ రిస్పా ఏం చేస్తుందంటే, ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుందా, బ్రతికిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుందండి? చనిపోయిన వాళ్ళని సమాధి చేయాలని తన బిడ్డల కళేబరాలు అలాగ చూస్తూ ఉండలేక వెళ్ళిపోయి 7 కోసం ప్రార్థన చేస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి రిస్పా అయితే చచ్చిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తుంది. చచ్చిపోయిన వాళ్ళ కోసమే అంత ప్రార్థన చేస్తే బ్రతికి ఉన్న వాళ్ళ కోసం ఎంత ప్రార్థన చేస్తుంటుందో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రిస్పా చనిపోయిన వారి కోసం ప్రార్థన చేసింది సమాధి చేయబడాలని. ఇప్పుడు మనం బ్రతికి ఉన్న పిల్లల కోసం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నారండి యేసు ప్రభువారు? ఏమన్నారు? నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. వాళ్ళు ఏమని చెప్పించుకున్నారో తెలుసా? ఈ యేసు ప్రభువు మీద, మా పిల్లల మీద ఉండునుగా కానీ ఇంకా ఆయన భుజం మీద సిలువ పెట్టే యూదులు శపించుకున్నారు. అందుకోసమే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత, కొన్ని గంటలైన తర్వాత యేసు ప్రభు వెంట స్త్రీలు ఏడుస్తూ, ఎందుకు ప్రభువా నీకు శిక్ష అని ఏడుస్తూ ఉంటే, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడండి. ఎందుకన్నాడు యేసు ప్రభువారు అంటే, నన్ను సిలువ వేసినా నేను లేచి తిరిగి వస్తాను. నన్ను కొరడాలతో హింసించిన, ముళ్ళ కిరీటం పెట్టిన, నన్ను సమాధిలో పెట్టి ఈ రాయి వేసిన, ఆ రాయిను బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తా. నా గురించి మీరు ఏడవక్కర్లే. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఆ మాటల అర్థం ఏంటంటే, పిలాతు అంటున్నాడు,
ఈ యేసు ప్రభువునందు నాకు ఏ పాపము కనబట్టలేదు అని అన్నప్పుడు యూదులు అంటారు, అయినను మాకు బందిపోటు దొంగ అయిన బరబ్బాను విడిచిపెట్టి యేసు ప్రభువుని సిలువ వేయండి అని అరిచిన కారణం చేత మరలా ఎన్నుకునేటప్పుడు పిలాతుని ఎన్నుకోవాలి గనుక, ఓట్లు కావాలి గనుక ప్రియమైన వాళ్ళరా, పిలాతు ఆ మనుషుల కేకలకే లోబడ్డాడు. అందుకోసం యూదులందరూ కూడా యేసు ప్రభువుని అప్పగించారు కదా. వాళ్ళు ఏమన్నారు? శపించుకున్నారు కదా. పిలాతు ఏమన్నాడు? ఈ నీతిమంతుని గూర్చిన రక్తము శాపము నా మీద నా పిల్లల మీద ఉండకుండునుగా కానీ చేతులు కడుక్కున్నాడు కదా. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, అప్పుడు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత, యూదులారా మీరు మిమ్మల్ని శపించుకున్నారు కదా ఎనమాల, అయితే రాబోయే కాలంలో ఒక చక్రవర్తి వస్తాడు, మీ పిల్లల్ని తారు డబ్బాలో వేసేస్తాడు. తారు మరుగుతుండగా రాబోయే ఒక చక్రవర్తి వస్తాడు, మీ పిల్లల్ని ఆ తారు డబ్బాల్లో ఒకళ్ళని కాలుస్తుండగా ఆ వెలుగులో సింహాలను వదిలి కొంతమందిని సింహాలకి ఆహారంగా వేస్తాడు. అందుకోసమే అలాంటి రోజు రాకూడదని మీ పిల్లల కోసం ఏడవండి, మీ పిల్లల రక్షణ కోసం ఏడవండి. మరి ఇప్పుడు మన పిల్లల పరిస్థితి ఏంటి? చచ్చిపోయిన వాళ్ళ కోసమే 7 నెలలు అన్నం తినలేదు, బట్టలు మార్చుకోలేదు, ఇంటికి రాలేదు, అక్కడుండి ప్రార్థన చేస్తుంటే మరి మన పిల్లల కోసం ఎంత ప్రార్థన చేస్తున్నామండి? మన పిల్లల కోసం ఎంత ప్రార్థన చేస్తున్నాం అంటే, మన పిల్లల కోసం అంటే బైబిల్ సెలవిస్తుంది, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఇప్పుడు యవనస్తుల పరిస్థితి ఏమిటి? మొబైల్. ఏంటండి? అరే ఎక్కడికి వెళ్తున్నారా? ఇక్కడికే. వెళ్ళేది ఎక్కడికో. ఏంటండి వెళ్ళేది? అరే ఎక్కడికి రా, అరే పెద్దల్లి ఎక్కడికి రా, అరే చింతల్లి ఎక్కడికి రా, అరే ఎక్కడికి రా, ఇక్కడికే డాడీ. కానీ వెళ్ళేది ఎక్కడికో, కానీ చెప్పేది ఇక్కడికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఊహించని రీతిలో అలా వెళ్ళి యాక్సిడెంట్లు. ఏంటండి? తిరిగి బాడీలో కనబడే విధానం తల్లిదండ్రులకి. ఆ యవనస్తులు తిరిగి వచ్చేది ఏ రూపంలో వస్తున్నారండి? ఇర్మియా అంటాడు, మీ వీధుల్లో యవనులు ఉండకుండా చంపివేయడానికి మరణము కిటికీల గుండా ఎక్కుతుంది. అందుకోసం ఇప్పుడు దినాల్లో యవనస్తులను కాపాడుకోవాలండి. చచ్చిపోయిన వారి కోసం 7 నెలలు ప్రార్థన చేసిందే, బ్రతికి ఉన్న మన పిల్లల కోసం ఎంత ప్రార్థన చేస్తున్నాం? సరే, బ్రతికి ఉన్న పిల్లలు అలా పెట్టండి, మన కుటుంబంలో రక్షణ లేని వారి కోసం మనం చేసే ప్లాన్ ఏంటి? మన కుటుంబంలో రక్షణ లేని వారి కోసం మన ఆలోచనలు ఏంటి? మన ప్రార్థనలు ఏంటి? బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా, ఆగండి, దేనికంటే ముఖ్యంగా అండి? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు. ఆ మనుషుల్ని విభజించాడు చూడండి. ఒకటి రాజులు అంటే రాజకీయ నాయకులు, అధికారులు అంటే ఉద్యోగస్తులు, మనుషులందరూ అంటే ఎవరంటే వ్యాపారాలు, చేతి పనులు, కూలి పనులు, ఆ రకరకాల వారికి ఇవ్వబడిన పనులు చేసుకునే వాళ్ళు. మనుషులందరి కొరకు 1 విజ్ఞాపన, 2 ప్రార్థన, 3 యాచన, అడుక్కోవడం, దేవుని అడగాలి, 4 కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, చూడండి, వాక్యం తెలియజేస్తూ ఉంది, మనము మొదట ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? వ్యక్తిగతంగా ప్రార్థించుకునేవారుగా ఉండాలి, కుటుంబంతో ప్రార్థించేవారుగా ఉండాలి. లేదు ఉదయాన్నే లేచి పరిగెత్తేస్తామండి మేము, ఉదయాన్నే లేస్తే అలా ఫోన్లండి బాబు, ఉదయాన్నే ఇంట్లో ఉంటే ఆ పని అవ్వదండి అని అనుకుంటున్నారా? రాత్రి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడండి? ఉదయాన్నే పర్సనల్ ప్రేయర్ చేసుకుని రాత్రి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే కుటుంబ ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకప్పుడు కుటుంబం అంతా కలిసి భోంచేస్తూ టీవీ చూసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళండి?
ఇప్పుడు ఎవడ భోజనం ఆడే తింటున్నాడు, ఎవడ సెల్ ఫోన్ ఆడే నొక్కుంటున్నాడు. భోజనం చేస్తున్నాడు, దీన్ని ఎడం చేత్తో ఆపరేట్ చేస్తున్నారు. తల్లులు కూడా భోజనం పెడుతున్నారు, సెల్ ఫోను చూస్తూ ఉంటున్నారు. రకరకాల చెత్త అంతా వచ్చేస్తుంది ఇందులోకి. ఓపెన్ అవని వీడియోలు కూడా వాళ్ళు ఒంటరిగా వెళ్ళి వీడియోలు చూస్తున్నారు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన వాళ్ళరా, చచ్చిపోయిన వారి కోసం 7 నెలలు ప్రార్థన చేసింది. బ్రతికి ఉన్న వారి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నామండి మనం? బ్రతికున్న వారి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నాం? అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కోసం ప్రార్థన చేయాలంటండి. ఆ ప్రార్థన మొన్న శుక్రవారం చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్న శుక్రవారం మనం ఏం చేసామండి? అన్నిటికంటే ముఖ్యంగా మనుషులు రక్షణ కోసం. ఈ రిస్వా ఏం చేసిందంటే, ఆ శవాలను తీయాలని చెప్పి 7 నెలలు ఇంటికి రాకుండా, ఏమీ తినకుండా, తానున్న వస్త్రాలతోనే పగటి వేళ ఆకాశ పక్షులు ఆ దేహాల మీద వాలకుండా, రాత్రి వేళ భూజంతువులు వాటి మీద వాలకుండా కాపాడింది. చివరికి ఏం జరిగిందో తెలుసండి? చివరికి ఏం తెలిసిందండి? 11వ వచనం, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడిన, దేవునికి మహిమ కలుగునుగాక. 7 నెలల తర్వాత ప్రార్థన వినపడింది కదా. 7 సంవత్సరాల తర్వాత నీ ప్రార్థన వినపడదండి? ఏమండి, అందరూ చెప్పండి. 7 సంవత్సరాలు అయిన తర్వాత మీ ప్రార్థన వినపడదా? ఈ 7 సంవత్సరాల్లో యెషయా గ్రంథం 59:1 లేదా 14 సంవత్సరాలు మేము వింటున్నాం సాక్ష్యాలు. చూడండి, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తం కొరచకాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవుల్లో మందం కాలేదు. మనం ఏమంటాం? చెవుల్లో సీసం పోసుకున్నావా? విననేరకై ఉండినట్లు ఆయన చెవులు ఉన్నాను అని ఇక్కడ నిరూపించుకునే దేవుడు 7 నెలల తర్వాత దావీదు చెవులో గింగిరుమని మోగింది. దావీదు చెవులో ఏలవేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్టోరీ మనకి వినిపించాలనే 7 నెలలు దావీదు దగ్గరికి వార్త దేవుడే చేరనివ్వలేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి స్టోరీలు, ఇలాంటి కథలు స్టోరీ మొత్తం మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం మార్చేస్తాడండి? 7 నెలల్లో దేవుడు ఎవరొకరిని పంపలేడా? ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రను, 1600 సంవత్సరాల కాలము రాయబడిన ఈ చరిత్రను ఈరోజు మనకి వినిపించడానికి కారణం ఏంటి? అది కూడా ఈ తలంపు నాకు ఎక్కడ పుట్టిందంటే తాడిపూడిలో పుట్టిందండి. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఏం చెప్పాలి ప్రభువా అని అనుకుంటున్నప్పుడు అక్కడ ఇచ్చాడు ఆలోచన. ఆమె గురించి ఎప్పుడూ ప్రసంగం చేయలేదు కదా నువ్వు, అద్భుతమైన స్టోరీ అని దేవుడిచ్చిన తలంపును బట్టి అక్కడ కొద్దిగా మాట్లాడాను, ఇక్కడ విస్తారంగా మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా కుమార్తెయగు రిస్వా అను సౌలు ఉత్పత్తిని చేసినది దావీదునకు వినబడింది. దావీదు చెవులో ఏలవేశాడు. దావీదు చెవులో గింగురు అనిపించాడు దేవుడు, వినిపించాడు దేవుడు. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతాన్ను బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబేష్ గిలాదు వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలించి తెచ్చిరి. కావున దావీదు యొద్ద నుండి సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. అప్పటికి ఏమైపోయారంటండి? చనిపోయిన వాళ్ళు ఎముకలైపోయారు. ఎముకలను సమకూర్చిరి. సౌలు ఎముకలను, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీని దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఎలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. దేశంలో ఏముందండి అప్పుడు? కరువు. ఏముందండి అప్పుడు? కరువు. దేవుడు అంగీకరించి దేశాన్ని స్వస్థపరిచాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేశాన్ని బాగు చేశాడండి. దేశము కొరకు చేయబడిన విన్నపము, విజ్ఞాపన అంగీకరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భం 7 నెలల తర్వాత జవాబు వచ్చింది.
ఈ సందర్భం ఎన్ని నెలల తర్వాత అండి? 7 నెలల తర్వాత. బైబిల్ గ్రంథంలో ఐనయ అనే ఒక బలహీన కలిగిన పాదాలు కలిగిన ఒక వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఒకానొక సమయం వచ్చింది. ఆమె యేసును గూర్చి విని యేసు ప్రభు వస్త్రపు చెంగు మాత్రం ముట్టి స్వస్థపరచబడింది. లూకాసు వార్త 13వ అధ్యాయంలో అబ్రహాము కుమార్తె దేవుని బిడ్డే, అయితే వాక్యం లేదు, వాక్యానికి దూరంగా ఉంది, కారణం చేత దురాత్మలు దూరేసినాయి. అందుకోసం ఆ తర్వాత జరిగింది ఏంటంటే, సమాజ మందిరంలోకి వచ్చి యేసు ప్రభు మాటలు ఏంటంటే, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకా ముందుకు వెళితే, ప్రియమైన వాళ్ళు ఇంకా ముందుకు వెళితే 38 సంవత్సరాల నుంచి పరుపు మీదే ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? ఏమండి 2 రోజుల నుంచి పరుపు నుంచి లేవకపోతే మనకు రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఎరా లెగవాయక ఏమండి టీవీ గట్టిగా పెట్టేస్తాం, తలుపులు గట్టిగా వేసేస్తాం. ఏం చేస్తామండి? టీవీ గట్టిగా పెట్టేస్తాం, తలుపులు గట్టిగా చేస్తాం, కేకలేసేస్తాం, అరుపులు, రకరకాల ఆర్కెస్ట్రా అంతా ఆ రోజే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి వాళ్ళు ఎందుకు పడుకున్నారో? 38 సంవత్సరాల నుంచి అదే పరుపు మీద ఉంటున్నాడండి. అక్కడ నియమం ఏంటంటే, కోనేటి దగ్గర ఉన్నారు. ఆ కోనేటిలోకి ఫస్ట్ ఎవడైతే దూకుతాడో వాడికే స్వస్థత. ఆఫర్ అక్కడ ఆఫర్ ఏంటండి? కోనేటిలో దేవదూత వచ్చి నీళ్లను ఇలాగ కదిలించేద్దండి. ఫస్ట్ వాడు కుంటోడా గుడ్డోడా వాడు ఎవడైతే దేవుడికి అనవసరం, ఫస్ట్ అసలు స్వస్థపరచబడాలి, బాగుపడాలి అనే ఆలోచన ఆ వ్యక్తికి ఉంటే ఏదో రకంగా కుంటుకుంటూ వెళ్ళి అందులో పడిపోతాడు. వాడికి స్వస్థత వద్ది. కుంటుకుంటూ వెళ్ళిన వాడు నడుచుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ 38 సంవత్సరాల రోగం కలిగిన వ్యక్తి, అప్పటికి యేసు ప్రభు వయసు 30 దాటింది. ఎన్ని దాటిందండి? 30 ఏట యేసు ప్రభు బాప్తిసం పొందారు. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఈయన వెళ్తున్నాడు కోనేటి దగ్గరికి. ఈయనకంటే ఫస్ట్ ఒకడు దూకేస్తున్నాడండి. లాటరీ వాడికి తగిలేస్తుంది, స్వస్థత అతనికి వచ్చేస్తుంది. మళ్ళా తర్వాత రోజు మళ్ళా 24 గంటలు అవ్వాలి, మళ్ళా అప్పుడు దేవదూత రావాలి, నీళ్లను కదిలించాలి. ఫస్ట్ ఎవడైనా రెడీగా ఉన్నవాడికే స్వస్థత. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెడీగా ఉండాలండి. దేనికైనా ఎలా ఉండాలండి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడిన సైనికుడా, యేసు కోసం సిపాయిలా పయనించే యౌవనుడా, ఎక్కడికో నీ పయనం. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చాడు. వచ్చి బాగుపడాలని అనుకుంటున్నావా అని అడిగాడండి. అడిగితే యేసు ప్రభు అతను ఇచ్చే సమాధానం ఏంటంటే, దేవదూత కోనేటిలో నీళ్లు కదిలించేటప్పటికి, నేను దగ్గరలోకి వెళ్ళేటప్పటికి నా ముందు ఒకడు దూకెత్తున్నాడు ప్రభా అని అన్నాడు. యేసు ప్రభు అంటున్నారు, అసలు బాగుపడాలనే ఆలోచన నీకుందా అంటే, అవును ప్రభు. అంటే నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నిలువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నిలువు అని అనగానే, ప్రియమైన వాళ్ళారా, వెంటనే లేచి నిలబడి పరుపెత్తుకుని లేచి నడిచాడు. అవునండి, యేసు ప్రభు మాటలో జీవం ఉంది. ఇప్పుడు మందిరానికి ఎందుకు రావాలి? జీవం పొందుకోవడానికి. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు. అతను పుట్టుకతోనే కుంటివాడు. పుట్టుకతో ఎలాంటి వాడండి? ఒకవేళ పుట్టిన తర్వాత కాలు ఇరిగితే, పుట్టిన తర్వాత చెయ్యి ఇరిగితే సర్జరీ చేయొచ్చు. మరి అక్కడ కండిషన్ ఏంటంటే, అక్కడ కంప్లైంట్ ఏంటంటే, పుట్టుకతోనే అందరూ ముద్ర వేసేశారు, ఇది జరగదు. కానీ పరలోకం అంటుంది ఇది జరుగుద్ది. భూలోకం ఏమంటుందంటే ఇది జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా జరిగిందో, పేతురు యోహానులు వెళ్ళి అతని చేయి పట్టుకుని నజరేయుడని యేసు నామములో లేచి నడు అనగానే వెంటనే పుట్టుకతోనే కుంటి వ్యక్తి 42 సంవత్సరాల తర్వాత లేచి నడిచాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. 75-100 సంవత్సరాల మధ్యలో ఉన్నారు ఎవరు?
శారా అబ్రహాములు నవ్వు కలిగించాడండి. స్తోత్రం కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఎన్ని నెలల కానించి దేవుడు జవాబు ఇచ్చాడండి? 7 నెలలు అలసిపోలేదు. 7 నెలల్లో రెస్పా ఏం చేయలేదండి? ప్రార్థన చేసింది ఎవరి కోసం? బ్రతుకున్న వాళ్ళ కోసమా? ఎవరి కోసం అండి? మరి చనిపోయిన వాళ్ళ కోసమే అంత ప్రార్థన చేస్తే, బ్రతుకున్న మన తల్లిదండ్రుల కోసం, మన బంధుమిత్రుల కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ కోసమే ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేస్తే జీవము కలిగిన దేవుడు 7 నెలలు పట్టొచ్చు, 12 సంవత్సరాలు కావచ్చు, 18 సంవత్సరాలు కావచ్చు, 38 సంవత్సరాలు కావచ్చు, 42 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు. ఆయనకు ఒక టైం ఉంది.